వివరాల్లోకి వెళ్తే పద్మ పురస్కారాల ప్రదానం రాష్ట్రపతి భవన్లో కన్నుల పండుగగా జరిగింది. వివిధ రంగాల్లోని విశిష్ట వ్యక్తులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, సినీ నటుడు మిథున్ చక్రవర్తితో పాటు 5 మంది పద్మవిభూషణ్ అందుకున్నారు. అలాగే సింగర్ ఉషా ఉత్తప్తో పాటు 17 మంది పద్మభూషణ్, 110 మంది పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. తెలంగాణ నుంచి బుర్రవీణ వాయిద్య కళాకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమయ్య పద్మశ్రీ అవార్డుల్ని రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన హరికథ కళాకారిణి ఉమామహేశ్వరికి పద్మశ్రీ వరించింది. కళలు, సామాజిక సేవ, పబ్లిక్ ఈవెంట్స్, సైన్స్, ఇంజనీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవలు వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రపతి పద్మ అవార్డులిచ్చారు.